పాస్టర్ అంకుల్కి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. ప్రభువైన యేసుక్రీస్తు పలికిన 7 మాటల్లోని 5వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. వందనాలు. మరి సేవకులకి సేవకురాలకు హృదయపూర్వకమైన వందనాలు. మరి సంఘస్థులందరికీ నాకు హృదయపూర్వకమైన వందనాలు. మరి 5వ మాట దప్పికొనుచున్నానన్న మాట ప్రార్థన చేసుకుందాం. దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. సర్వకృపానిధివైన దేవుడవు, సత్యస్వరూపి, నీకు వందనాలు, స్తోత్రములు. మరి శిలువ ధ్యానములో ప్రభా మరి 4 మాటల ద్వారా నీ బిడ్డలు మరుగుపరుచుకొని మాట్లాడిన ప్రతి మాటను బట్టి మరి నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నా. 5వ మాటగా మరి అనుష వివరించబోతూ ఉంటుంది. బిడ్డని నూతన బలముతో నింపండి, భయం పిరికితనము రానియకుండా మరి తండ్రి అభిషేకించండి. దేవా, నీకు వందనాలు. మీరు ఎలా దప్పికొంటున్నారో ఆ దప్పికి ఏంటో ఆ వివరించుటకు బిడ్డకి శక్తినివ్వండి, భయం తీసివేయండి. ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. అయా బిడ్డలో అయా ఎలా వివరించాలనుకుంటుందో ఆ చెప్పుటకు అయా వీలు కలుగ చేయండి. ప్రభా, బిడ్డని మరుగుపరుచుకున్నామని ప్రార్థిస్తూ ఉంటున్నా. ఆ మాట ద్వారా వింటున్న మాకును నీ బలము, శక్తిని మాకు దయచేయి. గ్రహించే మనసు మాకు అవసరమై ఉంటుందయ్యా. మీరు దప్పికొనుచున్నారు. 5వ మాటగా పలికిన మాటను బట్టి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నా. ఈ శిలువ ధ్యానంలో అయ్యా మమ్మల్ని అందరి నుంచినందుకు నీకు వందనాలు. ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా నీకు హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పుణ్య నామమునే ప్రార్థన చేసి స్తుతించి బ్రతిలాడి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే దైవ సేవకులకు, పాస్టర్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. కూడి వచ్చిన సంఘ సహోదరులందరికీ కూడా పేరు పేరు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటాను. మరి 2000 సంవత్సరాల క్రితము ప్రభువారు సిలువ వేయబడినప్పుడు పలికినటువంటి 7 మాటలు కూడా మరి ఈ 2025 సంవత్సరంలో ధ్యానం చేసుకోవడానికి ప్రభు కృప చూపారు. అందును బట్టి దేవునికి స్తోత్రాలు. 5వ మాటని ధ్యానం చేసుకుందాము. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనము. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నాను అనేను. దేవుడు సిలువలో మరి మరణముకు ముందు పలికినటువంటి 5వ మాట మరి దేవుడు నిజంగా ఏ విధమైన దప్పిక కోరుచున్నాడు అంటే, మన మనుషులుగా ఏమనుకుంటామంటే శ్రమపడి మరణిస్తున్నారు కాబట్టి దాహమై ఉంటుంది, అది దప్పికని మనం అనుకుంటాము. కానీ దేవుడు ఆ దప్పిక కాదు, లేఖనములు నెరవేర్చినట్లుగా దప్పిక కొనుచున్నాను నేను. ఆ లేఖనములు ఏమనగా 5 సంవత్సరాల క్రితమే దావీదు భక్తుడు, మహారాజైనటువంటి దావీదు భక్తుడు ప్రవచించినట్లుగా కీర్తనల గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనములో ఉన్న చదివినట్లయితే, నా బలము ఎండి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడలను అంటుకొని ఉన్నది. అలాగే కీర్తనలు 69-21 కూడా చదువుకున్నట్లయితే, వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పికైనప్పుడు చెరకను త్రాగనిచ్చిరి. కీర్తనలు 63:2లో కూడా మనం చూసినట్లయితే, నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. ఇవన్నీ కూడా దేవుడు ఆకలి గొనుచున్నాను అనే, దప్పి గొనుచున్నాను అనే మాటకి లేఖనములు నెరవేర్పును బట్టి మాట్లాడారనేది మనం గమనించుకోవాలన్నమాట. అదేవిధంగా మరి హాగరు కుమారుడు పట్ల కూడా దేవుడు చేసినటువంటి దప్పిక ఏ విధంగా తీర్చాడు అనంటే, ఆదికాండము 21వ అధ్యాయము 15 నుంచి 19 చదువుకున్నట్లయితే, మరి శారం అంటే ఆ స్టోరీ మొత్తం చెప్తున్నానండి. ఎట్లా అంటే, శారమ్మ గారు మరి హాగరు కుమారుని అబ్రహాము పరిహసించుట చూసి, అప్పుడు నా కుమారుడు ఇలా చేస్తున్నామని కొంచెం ఈర్ష్య కలిగినప్పుడు అప్పుడు అబ్రహాము ఏం చేశారు, ఇస్సాకు వలన అయినది ఈ సంతానం అనబడునని అని చెప్పిన తర్వాత, అయినను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతనితో కూడా ఒక గొప్ప జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమునకు నీళ్లని తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద పెట్టి వాని పంపివేసాను. ఆమె వెళ్ళి బెర్షెబాలోని అటు ఇటు తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక
పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి ఈ పిల్లవాడిని చావు నేను చూడలేనని అనుకుని వింటి చేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చోడాను. ఆమె ఎదురుగా కూర్చుని ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, మీకేమి వచ్చినది? భయపడకుము, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అనెను. మరి దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె ఆ నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు అంటే ఆది కాండంలో మరి మనకి హాగరు పట్ల దేవుడు తీర్చినటువంటి దప్పికను మనం చూస్తున్నాం ఇక్కడ. అదేవిధంగా అరణ్య మార్గంలో ఇజ్రాయేలు ప్రజలు మరి ఏ విధంగా మరి దప్పికొనిచున్నారనేది కూడా మనం చూద్దామండి. నిర్గమాకాండము 17వ అధ్యాయము 1 నుంచి 6 చదువుకుందామండి. తరువాత ఇజ్రాయేలు సర్వజమంలో యెహోవా మాట చొప్పున సర్వసమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణంలో సీము అరణ్యంలోకి పోయి రెఫేదీములో దిగిరి. ప్రజలకు తమకు త్రాగనందుకు నీళ్లు లేనందుకున, అంటే ఈ మాట అంతా నేను ఒక వివరణలో చెప్తానమాట, టైం లేదు కాబట్టి. వారందరూ దేవుడిని, ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా మోషే మీద, మాకు నీళ్లు లేకుండా చేశావు, మమ్మల్ని అరణ్యం దేశంలోకి తీసుకొచ్చావని మరి మోషే ప్రవక్త అయినటువంటి మోషేని మరి మన మోషే గారిని అన్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా అలా సనుగుకొని చుండగా దేవుడు యెహోవాకు మొరపెట్టానన్నమాట. అది మనం చూసినట్లయితే 15లో ఉంటుంది, 1:6లో ఉంటుంది. 6, ఇదిగో అక్కడ హేరోబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదను. నీవు ఆ బండ మీద కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలోని నీళ్లు బయలుదేరినని మోషేతో సెలవీయగా, మోషే ఇజ్రాయేలు పెద్దల కనుల ఎదుట అట్లు చేశాను. మరి నీళ్ల కోసం దప్పికొనుచున్నప్పుడు మరి ఇజ్రాయేలు ప్రజలు మరి ఏ విధంగా అయితే మోషేని అన్నారో, మరి ఆ విధంగా దేవుడు మోషే పట్ల మరి దేవుడు ఆ గొప్ప కార్యాన్ని, ఆ నీళ్ల దప్పిక అనే దాన్ని వాళ్ళకి అక్కడ తీర్చడం జరిగిందనమాట. అదేవిధంగా మనం ఎక్కువగా ఇక్కడ కలిగి చేసిందంటే మరి భూమి ఆకాశంలో సృజించిన దేవుడు, మరి నదులను మరి కాలువలను పాల చేయని దేవుడు ఆయనే, మరి అలాగే నీటి బుగ్గలను కలిగి చేసిన దేవుడు ఆయనే, మరి అగాధ సముద్రాలను ఎల్లలు వేసిన దేవుడు కూడా ఆయనే. అలాంటి దేవుడు దప్పికొనుచున్నాడు అని మనం అనుకున్నట్లయితే ఆత్మీయ దప్పిక అనేది మనం ఇక్కడ గమనించాలన్నమాట. ఆత్మీయ దప్పికను గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు. ఈ శిలువలో పలికినటువంటి 5వ మాట ఆత్మీయ దప్పికను గురించి మాట్లాడుతున్నారని మనం గమనించుకోవాలి. సమరయ స్త్రీతో దేవుడు ఏ విధంగా మాట్లాడారో మనం చూసుకున్నట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనము చదివినట్లయితే, సమరయ స్త్రీ అంటే యూదులు 10 నుంచి చదువుతున్నాను, 9 లాస్ట్ నుంచి చదువుతున్నాండి. యూదులు సమరయ స్త్రీతో సాంగత్యం చేయరు. అందుకు యేసు, నీవు దేవుని వరమను నాకు దాహముకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడో అది ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలం ఇచ్చునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, ఈ బావి లోతనేది చేదుకొనుటకు మీకేమీ లేదే, ఆ జీవజలం ఎలాగో నీకు దొరుకును? తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్ళను త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అని ఆయన అడిగాను. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడును దప్పిగొనడు. అంటే ఆయన ఇచ్చు నీళ్లు అంటే ఇక్కడ మనకి గుర్తుపెట్టుకోవాల్సింది బాప్తిస్మము. అంటే నిజంగా మరి దేవుడు ఆయన రక్తము కాచి మరి మనం వెలపెట్టి కొన్నాడు కనుక మరి మనం గుర్తుంచుకోవాల్సింది నీళ్లు అని అంటే అక్కడ మనం బాప్తిస్మము అని అంటే ఆయన ఇచ్చే దాహం ఏంటంటే బాప్తిస్మము అనుభవాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా యోహాను సువార్త 4:14 చదువుకున్నట్లయితే, నేను ఇచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. మరి దేవుడిచ్చిన దప్పిక మరి సమరయ స్త్రీ పట్ల అక్కడ ఆత్మీయ దప్పిక గురించే దేవుడు మాట్లాడుతూ వచ్చారు. అంటే ఆమె చేది ఇచ్చిన నీళ్లు గురించి కాదు. దేవుడు ఆమె కోరుకున్నది ఏంటంటే, ఆమె అడిగినది ఏంటంటే, ఇలా దేవుడు నన్ను
ఇలా ఒక మనిషి అంటే ఒక బాటసారిలాగా వెళ్ళే దారిలో బాటసారిగా నిలిచి దేవుడు మరి ఆమెని దాహమని ఇమ్మనడగా ఆమె దాహమని నీళ్ళని ఇమ్మన్నాడని మనుష్య రూపంగా ఆమె ఆ విధంగా అనుకుంది. కానీ దేవుడు నిత్య జీవంకు నడిపించే జీవజలముల ఊరెడి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. మరి అది రక్షణ గూర్చిన అనుభవం అనేవి మనం గుర్తుపెట్టుకోవాలి. మరి దేవుడు శిలువలో పలికినటువంటి 5వ మాట ఏంటంటే, ఇలా నేను దప్పికొనిచున్నాను అంటే అది ఆత్మల రక్షణ కొరకే దప్పికొనిచున్నారని ప్రభు మరి శిలువలో వేలాడుతూ చెప్పిన 5వ మాట. అదేవిధంగా యోహాను సువార్త 7:37 మనం చూసినట్లయితే, 7:37 మనం చూసినట్లయితే, ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొని ఎడల నా ఎద్దుకు వచ్చి దప్పి తీర్చుకునవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజలముల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసముంచు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. నేను అదేవిధంగా మరి దేవుడు మనకి ఏ విధంగా అయితే మరి మనమైతే దాహం అంటే వాటర్ అని అనుకుంటాము, కానీ దేవుడు దప్పికి ఏమై ఉందంటే మనమందరం కూడా రక్షించబడాలి, బాప్తిస్మము పొంది ఆయన నిత్య రాజ్యంలో వారసులు అమ్మాలనేది ఆయన దాహం అని మనకి 5వ మాటలో తెలియపరచడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మరి 2000 సంవత్సరాల క్రితం మనందరి పాపములు సర్వమానవాళి పాపము కొరకై ఆయన శిలువలో వ్రేలాడి మరి పలికినటువంటి 7 మాటల్లో కూడా ఈ 5వ మాట మరి ఆత్మల రక్షణ కొరకై దేవుడి మాట మాట్లాడాడని మనం గ్రహించాలన్నమాట. మరి మనం ఆయన దప్పిక తీర్చాలంటే మనం ఏం చేయాలంటే, మన శరీరం 3 పాయింట్లుగా నేను చెప్తానండి. మన శరీరంలో సజీవ యాగముగా సమర్పించుకోవాలి. మన సజీవ యాగముగా శరీరంలో సమర్పించుకోవాలి అని అంటే, మన దేహం ఉన్నంత వరకు మనం మనం చనిపోయిన తర్వాత ఆత్మ విడబడుతుంది, కానీ మన దేహం మాత్రం మట్టిలో కూర్చబడుతుంది. అదేవిధంగా మనం ఈ దేహంతో ఉన్నప్పుడే సజీవ యాగంగా దేవుని సమర్పించుకోవాలంటే మన మోకాళ్ళ నుంచి ప్రార్థించడం కానీ, స్వరమెత్తి ఆయన మాటలు మరి మనం ధ్యానించడం కానీ, ప్రార్థించడం కానీ, మరి మనం ఆ విధంగా శరీరములను సజీవ యాగంగా ఆయనకు సమర్పించుకున్నట్లయితే ఆత్మలలో మనకు దప్పిక తీర్చేవాడై ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అదేవిధంగా 2వదిగా మనము పొందిన రక్షణను అనేకులకి పంచిపెట్టాలి. ఇప్పుడు మనం రక్షణ పొందాము, మనమందరం రక్షించబడిన వారము, ఇలా మనకు రక్షణ పొందాము, మేము వరకే రక్షణ పొందాము సరిపోతుందని మనం ఏమాత్రం అనుకోకూడదంటండి. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు వెలుగై ఉన్నారు కనుక అనేకుల్ని వెలిగించుడి అని చెప్పారు. మరి దేవుడు చెప్పిన మాటను మనం రక్షించబడ్డాం కాబట్టి అనేకుల్ని మనం రక్షించాలి. అంటే ఏ విధంగా? మాట చేత, అలాగే దేవుని వాక్కుల చేతనే. అంటే ఒక మాదిరికరమైన జీవితం మనం దేవుడు మనకు చూపించినటువంటి ఆత్మీయ మాదిరి జీవితం మనం జీవిస్తున్నప్పుడు మన వైపు చూసి అనేకులు మరి వీళ్ళు ఇలా ఉంటున్నారు, వీళ్ళ కారణం ఏంటి అని వాళ్ళు తెలుసుకోవాలని అంటే వాళ్ళు మనం జీవించే జీవితాన్ని బట్టి అవతల వాళ్ళు మార్చబడతారనమాట. అది ఏ విధంగా అంటే మనం దేవుని కృప వల్లనే పొందుకోగలుగుతాము. మరి మనం మనుషులముగా అయితే మనుషులను ఎవరిని మార్చలేము కదా. మరి దేవుడు మాట వల్లనే మనం వారు మార్చాలంటే మనం అలాంటి మాదిరికర జీవితాన్ని జీవించాలి. మన రక్షణను అనేకులకి వెలుగుగా చూపించాలని చెప్తున్నాను. 3వదిగా నీతి కొరకు ఆయన నీతి కొరకు ఆకలి దప్పి కలిగి ఉండాలి. మనమందరం కూడా నీతిగా జీవించి ఆయనటువంటి నీతి న్యాయములను జరిగించవచ్చు. మరి నీతివంతుడు, న్యాయవంతుడు, మరి యథార్థవంతుడు, నీతిపరుడు అని యేసుక్రీస్తు వారికే ఉందండి ఆ పేరు. మరి నిజంగా మనం కూడా నీతిపరులుగా జీవించి ఈ లోకంలో మరి మంచిగా మరి మనకున్నటువంటి రక్షణను బట్టి, మనకుంటే రక్షణ కవచాన్ని బట్టి మరి శరీర యాగంగా ఉన్నప్పుడే మరి మనందరం కూడా రక్షించబడ్డాం కాబట్టి నీతి కొరకు ఆయన దప్పిక తీర్చాలంటండి. మనం అలా దప్పిక అనేకులు వెలిగించినట్లయితే ఆయన దప్పిక తీర్చిన వారం అవుతామని దేవుడు తెలియజేస్తున్నాడు. నీతిమంతులుగా ఉండి మరి ఆయన నిత్య రాజ్యంలో అనేకులు చేర్చబడినట్లయితే మనమందరం కూడా ఒక్కొక్కరము ఒక్కొక్క ఆత్మని దేవుని దగ్గర చేర్చినట్లయితే దేవుని నిత్య రాజ్యంలో మనం అనేకుల్ని ప్రవేశం కలిగించినట్లయితే దేవుని దాహమును మనం తీర్చినట్లు అవుతామని దేవుడు శిలువలో పలికినటువంటి ఈ 5వ మాటను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి దేవుడు ఈ పలికినటువంటి ఈ 5వ మాట, నేను దప్పిగొనుచున్నాననే మాట, ఆత్మల రక్షణ కొరకే ఈ మాట అన్నారని మనం అందరం భావించుకోవాలండి. మనమందరము కూడా ఒక్కొక్కరిని రక్షించి మరి ఆయన దప్పిక తీర్చుదుముగాక. ఆమేన్. దేవుడి